ఒక్కటి చెప్పలేదు. నోటికి ఏది వస్తే అది. బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా ఉండ్రి, ఇప్పుడే పోయి 2 లక్షల రూపాయలు బాకీ చేసి రండి, నేను డిసెంబర్ 9కి రాగానే మాఫీ చేస్తా అన్నాడు. రైతులకు నమ్మినారు రైతులు. పాపం అందరు నమ్మలే, కొంతమంది నమ్మి, కొంతమంది నమ్మి ఓట్లు వేసిరు. గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇక ఫిబ్రవరి 9 కూడా పోతున్నది. ఇక ఇవాళ ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 కూడా పోతున్నది వాళ్ళ. అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి ఆగినాం. 3 నెలలు ఆగినాం. అట్టనే కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, ఇక నేను రాగానే 15,000 అన్నాడు. ఆ 10,000 కూడా దిక్కులేదు. 3 నెలల 3 ఎకరాలు కూడా నిండలే ఇంకా మొత్తం మందికి. 3 నెలల నుంచి 3 ఎకరాలలో కూడా వేసులు లేదు ఇంకా. అది పాత 5,000కే, కొత్త 15,000 ముచ్చట లేనే లేదు. ఓపిక వట్టినాం. ఇక ఇప్పుడు వట్టం. ఇక 3 నెలలు అయింది. నిన్ను వేట మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రైతు బంధు వేస్తారు అంటే చెప్పుతో కొడతా అంటాడు ఒక మినిస్టర్. ఎవరు ఎవరిని చెప్పులతో కొడతారో, ఎవరు చెప్పు దెబ్బలు తింటారో తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది, రైతులే నిర్ణయిస్తారు. చిన్నమ్మ మా అక్క, ఇగో నేను రాగానే 2,500 రూపాయలు ఇస్తా నీకు అని చెప్పింది. చిన్నమ్మ నమ్మింది, పాపం అక్క నమ్మింది. ఏది దాని మాట కూడా తీస్తలేడు ఇప్పుడు. ఇక అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను, అంటే 3 నెలలన్నా కావద్దా, ఇప్పుడే అడుగుతావా అన్నారు. మరి ఇప్పుడు అయింది 3 నెలలు వద్దా. ఇయ్యు, మా అక్క చూస్తున్నది, మా చిన్నమ్మ చూస్తున్నది. ఇయ్యకపోతే బిడ్డ నిన్ను వేటాడు మాత్రం ఖాయం.